మోడీ చేతిలో ఉంది. మరి ఏం చేస్తారో మనం చూడాలి. దీన్ని నిరోధించగలిగితే మోడీ నిజంగా విశ్వగురు అవుతారు. రైట్. ఎంజీ రావు గారు, భారత్తో ట్రేడ్ డీల్ చేసుకున్న అమెరికా తాజాగా బంగ్లాదేశ్తో కూడా ట్రేడ్ డీల్ చేసుకుంది. ఈ రెండు ట్రేడ్ డీల్స్ని కనుక కంపేర్ చేసి నిశ్చితంగా పరిశీలిస్తే భారత్కు అమెరికా వెన్నుపోటు పొడిచినట్టుగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. సో బంగ్లాదేశ్తో అమెరికా చేసుకున్న ఈ ట్రేడ్ డీల్ వల్ల భారత్కి ఏమైనా నష్టం ఉందా, డేంజర్లో ఉందా ఈ భారత్ అండ్ అమెరికా ట్రేడ్ డీల్ అంటే ఏం చెప్తారు? రీసెంట్గా ఇండియాతో ట్రేడ్ డీల్ యునైటెడ్ స్టేట్స్ ముఖ్యంగా ట్రంప్ చేసుకుని తన ట్రూత్ సోషల్ మీడియాలో ఆయన ప్రకటించారు. ఇండియా మీద ఉన్న టారిఫ్స్ని 18% తగ్గిస్తా, ఏది 25 నుంచి 18%, రష్యా ఆయిల్ ద్వారా విధించిన 25% రిమూవ్ చేస్తా. 18% టారిఫ్లు ఈరోజు ఇండియా మీద ఉన్నాయి. కానీ ఇదే సమయంలో పక్కన బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగాలి. బంగ్లాదేశ్ తీవ్రమైన గందరగోళంగా ఉంది. ప్రజాస్వామ్య ఎన్నికలు జరగకుండా దానికి ఏమీ ఇవ్వకూడదు. ఇలాంటి సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్తో ట్రేడ్ డీల్ చేసుకున్నారు. అది ఎంతటి డేంజరస్ డీల్ అంటే ఇండియా ప్రయోజనాలని తుంగలో తొక్కే ప్రయోజనాలు అన్నమాట. చాలా డేంజరస్ ట్రేడ్ డీల్ ఆయన కుదుర్చుకున్నారు. ఎందుకంటే దాని మీద ఉన్న ట్యాక్స్ని 0%కి తగ్గించారు. పైకే కనిపిస్తుంది అది. అంటే 19% టారిఫ్స్ ఉంటాయి బంగ్లాదేశ్ ఎగుమతుల మీద. కానీ బంగ్లాదేశ్ అమెరికా నుంచి లాంగ్ స్టాపల్ కాటన్ని అంటే పత్తిని దిగుమతి చేసుకుని దాని ద్వారా తయారైన వస్త్రాలను అమెరికాకి ఎగుమతి చేస్తే 0 టారిఫ్స్. ఇక్కడ అసలైన విషయం అనమాట. అంటే బంగ్లాదేశ్ ఎగుమతి చేసే దాని మీద వస్త్రాల మీద 0 టారిఫ్స్ ఉండబోతున్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ ఎక్కువగా కాటన్ చాలా తక్కువ పండుతుందండి. బంగ్లాదేశ్లో ముఖ్యంగా కాటన్ అంతా ఇండియా నుంచి తెచ్చుకోవాలి, లేకపోతే అమెరికా నుంచి తెచ్చుకుంటుంది. కాటన్ ఉత్పత్తిలో కూడా అమెరికా 3వ స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకో, లాంగ్ స్టాపుల్ కాటన్ అక్కడ నుంచి ఇండియా ఇది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇండియా కాటన్ ప్రొడ్యూసర్లో ప్రపంచంలో అతిపెద్ద స్థానంలో ఉన్న ప్రొడ్యూసర్ అయినా లాంగ్ స్టాపుల్ కాటన్ అనేది ఉండదు. అంటే పత్తి దారం పొడవుగా ఉండేది ఇండియాలో పండదు. కాబట్టి అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, తర్వాత ఈజిప్ట్ నుంచి, ఇటు సూడాన్ నుంచి దిగుమతి చేసుకుంటాం మనం. ఇప్పుడు అమెరికా నుంచి కూడా ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం. కానీ అమెరికా నుంచి బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుని వస్త్రాలు తెచ్చితే 0 టారిఫ్స్. అంటే బంగ్లాదేశ్ పెద్ద కాంపిటేటర్ ఇండియాకి వస్త్ర పరిశ్రమలో. అసలు ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ ఎందుకు చేసుకున్నామంటే వస్త్ర పరిశ్రమకే అని చెప్పాలి. ఎందుకంటే భారతదేశంలో 6 కోట్ల మంది వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారు. 6 కోట్ల మంది భారతీయులండి. భారతదేశ ఎగుమతుల్లో 15% వరకు వస్త్ర పరిశ్రమలు ఉంటాయి. భారతదేశంలో 100 నగరాల్లో కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంటుంది. 100 నగరాల్లో. భారత సంస్కృతికి మూలమే పత్తి వస్త్ర పరిశ్రమ. గుర్తుపెట్టుకోవాలి. దాన్ని కంట్రోల్ చేసేకే బ్రిటిష్ వాడు మనల్ని కంట్రోల్ చేశాడు. అంతటి అద్భుతమైన వస్త్ర పరిశ్రమ. ముఖ్యంగా తమిళనాడు, తిరుపూరు, కోయంబత్తూరు రీజన్ చూసుకోవాలి. మహారాష్ట్ర, పూణే, సోలాపూర్ ఇవన్నీ రీజను. తర్వాత గుజరాత్, అహ్మదాబాద్ రీజను, మధ్యప్రదేశ్, ఇండోర్ రీజను, ఈవెన్ తెలంగాణ, రాయలసీమ, ఈ అండర్ డెవలప్డ్ రీజన్లో కూడా కాటన్ వస్త్ర పరిశ్రమ ఉంటుందన్నమాట. ఈ వస్త్ర పరిశ్రమ చాలా ఇంపార్టెంట్. మొత్తం $12 బిలియన్ ఎగుమతి చేస్తాం. ఇండియాలో 145 కోట్ల మందికి వస్త్రాలు ఇవ్వడమే కాదండి, ప్రపంచానికి ఎగుమతి చేసే దశలో ఉన్నాం అనమాట భారతదేశం. అమెరికా అనేది చాలా పెద్ద ఎగుమతిదారు. అక్కడ కాంపిటీషన్ మనకి పాకిస్తాను, బంగ్లాదేశ్, వియత్నాం, చైనాలు. ఇప్పుడు ఏదో ట్రేడ్ డీల్ వల్ల మనం వస్త్ర పరిశ్రమ చక్కగా అమెరికా చేసుకోవచ్చు అని చాలా కాంప్రమైజ్ అయ్యాం. ఇప్పుడు బంగ్లాదేశ్కి ఆ వరం ఇచ్చేసాడు ఆయన, 0% టారిఫ్స్. ఎందుకంటే 18 పైకి కనిపిస్తుంది, 19 అది తప్పండి. ఎందుకంటే బంగ్లాదేశ్ ఎక్కువ కాటన్ 90% కాటన్ దిగుమతి చేసుకుని ఇది పత్తి దాన్ని తయారు చేసి అమ్ముతుంది. కాబట్టి 0 టారిఫ్స్ ఎక్కువ రాబోతున్నాయి. ఇది ఇండియాకి 2 విధాలుగా. ఎందుకంటే మన ఉత్పత్తులు అక్కడ బంగ్లాదేశ్ ఉత్పత్తులతో పోటీ పడలేవు, మనం కోల్పోతాం ఆ మార్కెట్, మళ్ళీ మనకు నిరుద్యోగం ప్రబలుతుంది. రెండోది, మనం పత్తి బంగ్లాదేశ్కి ఎగుమతి చేసేవాళ్ళు మన బదులు ఇప్పుడు అమెరికా ఎగుమతి చేస్తా అక్కడికి. మన పత్తి ప్రొడ్యూస్ చేసే ఫార్మర్స్ ఏమవ్వాలి? ఇంతటి దారుణం. మనం ఏం చేసాం, దిగుమతి పత్తి మీద 0% టారిఫ్స్ తీసుకొచ్చాం. దిగుమతి బిల్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు అమెరికా చక్కగా పంపిస్తుంది. దీనివల్ల పత్తి పండించే 1 కోటి మంది రైతులు ఈరోజు ప్రమాదంలో పడ్డారు. ఇది పత్తి అక్కడి నుంచి ఎక్కువగా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మనం పండించేదానికంటే రేటు తక్కువ అమెరికా పత్తి దొరుకుతుంది మన కాటన్ వస్త్ర పరిశ్రమకి. చాలా కాంప్లికేటెడ్గా ఉంది. అంటే ట్రంప్ మనకి వెన్నుపోటు పొడిచాడు. మనకు మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నట్టు ఇది ట్రంప్ డీల్ కాదండి, ట్రాప్ డీల్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు అది కూడా బంగ్లాదేశ్కి, ఇలాంటి బంగ్లాదేశ్ యోనస్ చాలా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, చాలా డేంజరస్ ఉన్నాడు. అక్కడ ఎలక్షన్ జరిగితే లేదు, మైనారిటీస్ మీద అటాక్. ఇలాంటి సందర్భంలో
బంగ్లాదేశ్కి పనిష్మెంట్ ఇవ్వడం బదులు ఆయన గిఫ్ట్ ఇచ్చాడు. మరి బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఆయన నిర్వహించాలనా దాన్ని ఆపాలనా? అందువల్ల ట్రంప్ వెన్నుపోటే పొడిచాడు ఇండియాకి. ఎందుకంటే అక్కడ ఎన్నికల కోసం మనం పాటుపడుతున్నాం. చాలా విపత్కర పరిస్థితిలో ఉంది. మనం వస్త్ర పరిశ్రమ ద్రోహం చేశాడు. ఇది ట్రంప్ డీల్ కాదండి, ఇది చాలా డేంజర్లో ఉంది. ఇప్పటికే మొత్తం రైతులు రోడ్ల మీదకి వచ్చి ట్రంప్కి వ్యతిరేకంగా ఈ ట్రంప్ డీల్ వద్దని ఇది సంయుక్త కిసాన్ మోర్చా ధర్నా చేస్తుంది. పార్లమెంట్లో దాని మీద చర్చ జరుగుతుంది. అసలు ఇండో యూ ట్రేడ్ డీల్ మీద ఎటువంటి అపవాదాలు లేవు, కానీ ఈ ట్రంప్తో చేసుకున్న డీల్ మీద అన్ని అపవాదులే. కాబట్టి ట్రంప్ డీల్ ముందుకెళ్ళే పరిస్థితి ఇక్కడ లేదు. ఇప్పుడు ఇంకా ట్రంప్ డిస్కషన్ ట్రేడ్ డీల్ కుదిరిపోయింది అన్న ఇంకా ఫార్మల్ డిస్కషన్ అవలే. ఇప్పుడు బంగ్లాదేశ్ విషయాలు కూడా చర్చకు వస్తే మాత్రం ఈ ట్రంప్ ట్రేడ్ డీల్ ముందుకు వెళ్తుంది అనేది అసము డేంజర్లో ఉన్నట్టే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీ రావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించిన